1886లో అమెరికాలోని చికాగో నగరంలో రోజుకు 14 నుంచి 18 గంటలు కార్మికుల్ని పనిచేస్తున్నటువంటి దానికి వ్యతిరేకంగా 8 గంటల పని దినం ఉండాలని చెప్పి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం మే 1న పిలిపించారు. ఆ రోజు లక్షలాది మంది కార్మికులు ప్రదర్శనలో పాల్గొంటే వాళ్ళ మీద బాంబుల దాడి చేసి అలాగే కాల్పులు జరిపి కార్మికుల్ని హత్య చేశారు. ఆ నాయకత్వం వహించినటువంటి వాళ్ళను ఉరిశిక్షలు కూడా వేశారు. దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో 1889న 2వ ఇంటర్నేషనల్ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా అంతర్జాతీయంగా ప్రపంచవ్యాప్తంగా మే 1న కార్మికుల దినోత్సవం పోరాట దినోత్సవంగా జరుపుకుంటున్నారు. అందులో భాగంగా ఈ రోజు ఇక్కడ కూడా మేడే కార్యక్రమాన్ని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ రోజు కార్మికులకు 8 గంటల కోసం ప్రాణత్యాగం చేసి సాధించుకుంటే ఇప్పుడు మోడీ ప్రభుత్వం 12 గంటలు ఉంటుంది. అట్లాగే కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పేదాన్ని అమలు చేయడం లేదు. కార్మికులు సమ్మె చేయకూడదు, సంఘం పెట్టుకోకూడదు, వేతనాలు పెంచకూడదు అని అడగకూడదు అనేటటువంటి చట్టాలు తీసుకొచ్చింది. ఆ చట్టాలు గతంలో ఉన్న పోరాడి సాధించిన చట్టాలు రద్దు చేసి ఇప్పుడు ఆ చట్టాలు లేకుండా చేసి పెట్టుబడిదారులకు అనుకూలంగా వివరిస్తుంది. రైతులకు గిట్టుబాటు ధరలు లేక లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో కార్పొరేట్ సంస్థలకు సానుకూలంగా వివరిస్తుంది. అట్లాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి ఉపాధి కూలీలకు పని కల్పించడానికి 2.5 లక్షల కోట్లు ఇవ్వమంటే 86,000కు తగ్గించింది. ఆ రకంగా వ్యవసాయ కూలీలకు పని చేయడానికి కూడా పని దినాలతో పాటు వేతనం కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. నిరుద్యోగ సమస్య పెరిగింది. అట్లాగే విపరీతంగా అధిక ధరలు పెరిగినాయి. విద్య వైద్యం వ్యాపారంగా మారింది. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమైనవి. ఈ నేపథ్యంలో ఈ మేడే పోరాట స్ఫూర్తిని తీసుకొని రేపు ఈ నెల 20వ తారీఖున దేశవ్యాప్తంగా కార్మికులు పెద్ద ఎత్తున సమ్మె నిర్వహిస్తున్నారు వాళ్ళ హక్కుల సాధన కోసం. ఆ సమ్మెకు సిపిఎం పూర్తిగా సంఘీభావం తెలియజేస్తుంది, మద్దతునిస్తున్నాం. వాళ్ళకు మద్దతు ఇస్తూ ఈరోజు మేడే 1 నుంచి 8 తారీఖు వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో బస్తీల్లో ఈ సమ్మెకు మద్దతు తెలియజేస్తూ కార్మికుల హక్కులు పోరాడి సాధించుకోవాలనేటటువంటి చైతన్యంతో సభలు ప్రదర్శనలు కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా కార్మికులంతా సంఘటితమై శ్రామిక వర్గాలంతా సంఘటితమై ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థ సోషలిస్ట్ వ్యవస్థ కోసం పోరాడకుండా శ్రామిక వర్గాల రాజ్య స్థాపన కోసం పోరాడకుండా మన సమస్యలు పరిష్కారం జరగవు. పెట్టుబడిదారీ భూస్వామ్య వర్గాలకు మతోన్మాదక అనుకూలంగా ఉండే వ్యవస్థలకు వ్యతిరేకంగా సోషలిస్టు వ్యవస్థ నిర్మాణం కోసం శ్రామిక వర్గాలు ఈ మేడే స్ఫూర్తిని తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను.